అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం యోగ్యునితో నివసించుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞలు, ఈ లోకంలో యేసుప్రభు జీవించినప్పుడు ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఆజ్ఞ, క్రీస్తు ఆజ్ఞ యోగ్యునితో నివసించుడి అనే మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ దేవుడు యోగ్యత గురించి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఒక మాట మనకి చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే ఇక్కడ కూడా సమాధానము అనే మాటని మనం గ్రహించవచ్చు. సమాధానము మీ మీదకి వచ్చును కాక అనే మాట 13వ వచనంలో మనము ఆ మాటను మనం చదివాం. సమాధానము మీ మీదకి వచ్చును. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎవని దగ్గరికి వెళ్ళినా, ఏ పట్టణంలోకి వెళ్ళినా, ఏ గ్రామములోకి వెళ్ళినా, ఎక్కడికి మీరు ప్రవేశించినా అందులో యోగ్యుడెవరో చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. అంటే ఒక పరీక్షించుకోమన్నట్లుగా, ఒక జాగ్రత్త తీసుకోమన్నట్లుగా దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళొద్దని, ఎవరిని పడితే వాళ్ళని కలవద్దన్నట్టుగా ఆలోచన ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ పట్టణంలోకి వెళ్ళినా, ఏ గ్రామంలోకి ప్రవేశించినా అందులో యోగ్యుడెవరో విచారణ చేయాలి. జనరల్గా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవద్దు అనేది దేవుని యొక్క ఉద్దేశం. లేదంటే ఇలా కూడా మనం అనుకోవచ్చు, మనము జాగ్రత్త కలిగి ఉండాలి, ఏ ఆలోచనలు లేకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా మనం చేయకూడదు అనే ఆలోచన కూడా ఇక్కడ మనం గ్రహించవచ్చు. మీరు ఏ పట్టణంలోకైనా వెళ్ళండి, అంటే ఇప్పుడున్న మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏ దేశం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, అది పనిచేయటానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనలో ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ మాటనే మనం అక్కడ చూస్తున్నాం. అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసే వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా మొదటగా మనము విచారణ చేయాలి, యోగ్యులెవరో గ్రహించాలి, యోగ్యులెవరో గుర్తించి అక్కడ వాళ్ళ దగ్గరే మనం బస చేయాలి. ఎవరైతే యోగ్యత కలిగిన వారో వాళ్ళ దగ్గరే మనం బస చేయాలి. ఆ యోగ్యత కలిగిన ఇంటిలోకే మనం ప్రవేశించాలి. ఆ యోగ్యత కలిగిన ఇంటిలో ప్రవేశించి ఆ యోగ్యత కలిగిన ఇంటి వారికే మనం శుభమని చెప్పాలి. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైతే మీకు సమాధానము మీ ఇంటి మీదకి వచ్చును అని మనం అక్కడ తెలియచేయాలి. ఒకవేళ అయోగ్యమైతే కూడా అక్కడే సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మీ సమాధానం మీకు తిరిగి వచ్చును అనే మాటను చూస్తున్నాం. యోగ్యమైతే మీ సమాధానం వాటి మీదకి వస్తుంది, అయోగ్యమైతే సమాధానము తిరిగి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోగ్యత గురించి దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. యోగ్యత, అయోగ్యత. మనం కూడా అయోగ్యులంగా ఉండిన వారమే ఒకప్పుడు. యోగ్యత లేని జీవితాలు మనవి. దేవుని దృష్టిలో యోగ్యత లేని జీవితాలు. మన ఇంట్లో దేవుడు బస చేయలేని స్థితిలో ఉన్నారు. మనకి దేవునికి సమాధానం లేని స్థితిలో మనం ఉన్నాం. మన ఇంట్లో దేవుడు వచ్చే పరిస్థితిలో లేదు. ఇక్కడ దేవుడు ఏమైతే చెప్తున్నారో ప్రభువారు, మీరు ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ పట్టణంలోకి వెళ్ళినా ముందు విచారణ చేయండి. విచారణ చేసి వారు యోగ్యులైతేనే మీరు ఆ యోగ్యుల ఇంట్లో ప్రవేశించండి, ఆ యోగ్యుని ఇంట్లో బస చేయండి, ఆ యోగ్యుని ఇంట్లో ఉన్న వారికి సమాధానం కలుగునుగా కానీ తెలియచేయండి. ఒకవేళ అయోగ్యమైతే సమాధానం వెనక్కి వచ్చును అని దేవుడు చెప్తూ ఉన్నారు. దేవునికి మనకి కూడా సఖ్యత లేదు, సమాధానం లేదు, అయోగ్యులంగా ఉన్నాం. దేవుని దృష్టిలో మనం పాపం చేసిన వారంగా ఉన్నాం. ఏ యోగ్యత లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము అనే మాటను కూడా మనము పత్రికల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనకి ఏ యోగ్యత లేదు, మనము
అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. దేవుడు మన జీవితాల్లోకి రాగటానికి మనం అయోగ్యులంగా ఉన్నాం. దేవుడు కోరుకునేది పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, నిష్కలంకమైన జీవితం. మన జీవితం అంతా పాపమయమైన జీవితం. ఆయనకి యోగ్యత మన జీవితాల్లో కనిపించలేదు. అందుకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. కలువరి శిలువలో మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు. దానికి కారణం మన జీవితాల్లో ఆయన నివసించటానికి, మనకి యోగ్యత కలిగించటానికి, ముఖ్యంగా పరలోక పట్టణములో ప్రవేశించటానికి మనకి యోగ్యత కలిగించటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. మనం పరలోక పట్టడానికి వెళ్ళటానికి యోగ్యులం కాదు. మనం పరిశుద్ధులమని పిలిపించుకోవడానికి యోగ్యులం కాదు. మనము నిర్దోషులమని చెప్పుకోవడానికి యోగ్యులం కాదు. మనందరము పాపులము పరిశుద్ధులముగా ఉంటుండగా యోగ్యంగా మనల్ని తీర్చటానికి, యోగ్యమైన జీవితాలను మనకు కలిగించటానికి. ఎందుకంటే ఒకళ్ళు ఇంటికి వెళ్ళాలంటే యోగ్యత అవసరం, ఒక అర్హత అవసరం, ఒక పర్మిషన్ అవసరం. ఎవరైనా ఇంటికి వెళ్తుంటే వాళ్ళు రండి అని ఆహ్వానిస్తే మనం వెళ్తాం. ఎందుకంటే అది యోగ్యత. అంగీకారముతో ఒకరికొకరు ఆహ్వానించుకొని కలిసి మాట్లాడటం అనేది అది పూర్ణ అంగీకారానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ కూడా దేవుడు మన జీవితాల్లో, మన గృహం అనే జీవితాల్లో బస చేయటానికి, అదే కదా మనం చదువుకున్నాం. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి, దేవుడు కూడా నేను ఎవరి జీవితాల్లో ప్రవేశించాలనుకుంటున్నారో దేవుడు విచారణ చేసినప్పుడు ఈ లోకంలో ఎవరూ యోగ్యులుగా లేరు. ఆ మాటే మనం చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదయ్యున్నది. పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఏంటంటే పాపులను రక్షించుటకు. పాపులలో ఆయన బస చేయడు. అదే ఆయన చెప్తున్నాడు కదా, మీరు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ముందు విచారణ చేయండి. విచారణ చేసి వాళ్ళు యోగ్యులు అని మీరు గనక అనుకుంటే ఆ యోగ్యత కలిగిన వారి ఇంట్లో మీరు ప్రవేశించండి, బస చేయండి, సమాధానపడండి. దేవుడు కూడా యోగ్యులు ఎవరున్నారు అని చూసినప్పుడు ఈ భూమి మీద ఎవరూ యోగ్యులుగా లేరు. పరిశుద్ధత జీవితాన్ని కలిగిన వారు యోగ్యులు ఎవరూ లేని స్థితిలో ఉంటుండగా అయోగ్యులమైన మనల్ని యోగ్యులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. పాపులను రక్షించుటకు ఈ లోకమునకు దిగి వచ్చెను. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే యోగ్యత గురించి మనం అక్కడ చూసుకోవచ్చు. ఒక గ్రంథం ఉంది, అత్యున్నతమైన సింహాసనం మీద దేవాతి దేవుడు ఆసీనుడై ఉండగా ఆయన చేతిలో ఉన్న గ్రంథము, ఆ గ్రంథం మీద ఉన్న ముద్రలు విప్పటానికి ఎవరు యోగ్యులని ఆలోచిస్తున్నప్పుడు ఎవరు లేని స్థితిలో అక్కడే గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే యోగ్యులుగా కనిపిస్తూ ఉన్నారు. ఈ లోకంలో యోగ్యుడు ఎవరూ లేరు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారే. మనందరము అయోగ్యులంగా ఉన్నాము, తప్పిపోయిన వారముగా ఉన్నాము. తిరిగి మన జీవితాలకి యోగ్యత ప్రసాదించటానికి, మనల్ని యోగ్యులుగా చేయటానికి, మనల్ని భాగ్యవంతులుగా చేయటానికి, మనల్ని పరలోక పట్టణములో ప్రవేశించటానికి ఒక అర్హత, ఒక యోగ్యత కలిగించటానికి ఆ దేవుడి లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచుట ద్వారా ఆయన మనకి ఆ యోగ్యత పత్రాన్ని మనకు అనుగ్రహించారు. ఇప్పుడైతే ఆయన విచారణ చేసినప్పుడు ఈ మాట నీ ఉదయకాలం మందు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఆయన మన ఎవరు ఏ పట్టణములోకి వెళ్ళినా, ఏ గ్రామములోకి వెళ్ళినా వాళ్ళని విచారణ చేయమన్నట్లుగా మనం ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా దేవుడు విచారణ చేసినప్పుడు మన జీవితము యోగ్యత కలిగిన జీవితం, యోగ్యమైన జీవితంగా ఉంటే దేవుడు మన జీవితాల్లో బస చేస్తాడు. దేవుడు మన జీవితాల్లో నివాసం చేస్తాడు. దేవుడు మన జీవితాల్లో సహవాసం చేస్తాడు. దేవుడు మన జీవితాలకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మన కుటుంబాలకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ మనము యోగ్యులమని చెప్పుకుంటూ అయోగ్యులంగా ఉంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, మీరు ఆ గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి. అదే కదా మనం చదివింది. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ ఉండి వెళ్ళు వరకు అతని ఇంటనే బసర చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటికి శుభమని చెప్పుడి, సమాధానం వాళ్ళకు అనుగ్రహించుడి. మనము యోగ్యులుగా తీర్చాడు ఆ దేవుడు. ఇప్పుడు మన కుటుంబాల్లో, మన గృహాల్లో ఆయన బస చేస్తున్నాడు.
మనకి శుభమని చెప్తున్నాడు, మనకి సమాధానం కలుగు చేస్తున్నాడు. మన జీవితాలకి మన కుటుంబాలకి సమాధానాన్ని అనుగ్రహించాడు. మన జీవితాలకి మన కుటుంబాలకి ఆయన శుభాన్ని తెలియచేశాడు. మన జీవితాలకి మన కుటుంబాలకి ఆయన నివాసం చేయటానికి మనల్ని యోగ్యులుగా ఎంచుకున్నాడు. మన జీవితాల్ని మన కుటుంబాల్ని పరలోక పట్టణంలో ప్రవేశించే యోగ్యత మనకు అనుగ్రహించాడు. అట్టి యోగ్యత కలిగించిన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. ఏ ఇంటిలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా విచారణ చేసి యోగ్యులైతే వాళ్ళకి శుభమని చెప్పి సమాధానం చెప్పమన్నారు. మేమైతే ఏ యోగ్యత లేని స్థితిలో యోగ్యకరమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి శుభమని చెప్పి మాకు సమాధానాన్ని అనుగ్రహించి పరలోక పట్టణంలో యోగ్యులుగా మమ్మల్ని చేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.